మంత్రపు చెవి. జపాన్ జానపద కథ చందమామ నుండి. జపాన్ దేశంలో ఒక యువకుడుండేవాడు. అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండడం కనపడింది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకుని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్రంలో జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను గదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది. అతను ఆమెనెన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనని కాదనుకుని అతను మళ్ళీ తన దారి పట్టాడు. నిన్నే, కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్ళీ పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. సముద్రరాజు నన్ను పంపాడు. ఆయన ఏకైక పుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంటపెట్టుకుపోవడానికి నన్ను పంపారు. దయచేసి నా వెంటరా అన్నదామె. నాకు ఈదడం రాదు. సముద్ర రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు యువకుడు. ఆ భయం నీకు వద్దు. నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నదామె. ఇద్దరూ కలిసి మోకాలు లోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది. యువకుడు ఆమె వీపు పైన ఎక్కాడు. సముద్రరాజు ఉండే చోటికి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, సముద్రపు రాజు నిన్నేదైనా వరం కోరమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణం కాపాడావన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకుని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అన్నది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు. నృత్యగానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్లుండి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు సముద్రరాజు, మా లోకం నుంచి నీకిష్టమైనది కోరు, బహుమానంగా ఇస్తాను అన్నాడు. నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడు యువకుడు. సముద్రంలో అలాంటిది ఒకే ఒకటి ఉన్నది. అయినప్పటికీ నీవు కోరావు గనక దాన్ని నీకిస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికిచ్చివేశాడు సముద్రపు రాజు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది. యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతుండడం అతని వినపడింది. అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుక అంటున్నది అర్థమైంది. మనుషులు మహా తెలివిగల వాళ్ళు అనుకుంటాను, కానీ వాళ్ళకేమీ తెలియదు. ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం. ఆ సంగతి ఒక్కడికీ తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఈ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది. అతను వాగు వద్దకు వెళ్లి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకుని ఉన్న పాచిని కడిగేసరికి తడతలా మెరుస్తూ బంగారం బయటపడింది. పిచ్చుకలు అన్న మాటలో అసత్యం ఏమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకుని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతుండగా 2 కాకులు కాకా అని అరవడం వినిపించింది. అతను మంత్రపు చెవిని తిరిగి తీసి తన చెవిలో పెట్టుకుని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు. మనుషులు ఒట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడి వైద్యులను పిలిపించారు, కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయారు. ఎలా నయం చేస్తారు? అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి కాదు, అంతే కదా. జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతున్నది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితేనే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోరుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకున్నాయి. ఈ మాటలు తన చెవిన పడడం మేలైందనుకుని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్ళాడు. నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంట బయట రాసి ఉన్నది. యువకుడు లోపల ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి, మనందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి వేదవ నయం చేస్తాడట అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. యువకుడు లోపలికి వెళ్ళి రోగిని చూసి, ఇది రోగం కాదు, శాపం. జీవహింస జరిగింది. ఇంటి కప్పులో పాము బంధించబడి ఉన్నది అన్నాడు. జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు ఇప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. అది తిండికి మాడి కొన ప్రాణంతో ఉన్నది. దాన్ని కట్ట నుంచి వడదీసి తెచ్చి పాలు పోశారు. అది పాలు తాగి బలం వచ్చి ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చున్నది. పాము 2 అడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది. పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది. దాంతోనే జమీందారు కూతురు వ్యాధి కూడా పోయింది.
తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు ఆ యువకుడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.